రాష్ట్ర ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అభిలషించారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని ఈద్గాలో జరిగిన రంజాన్ నమాజ్ లో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసి నేడు ప్రార్థనల్లో పాల్గొన్న అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమాభిమానంతో చక్కటి స్ఫూర్తినిచ్చే విధంగా పండుగ మంచి వాతావరణంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముస్లిం సోదరులు అడిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి రాబోయే రోజుల్లో పనులు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. అందరూ సోదర భావంతో కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ ఈ రోజు మన తెనాలి ఈద్గాలో ప్రార్థనల తర్వాత ముస్లిం సోదరులందరికీ వారి కుటుంబ సభ్యులకి అందరి తరఫున రంజాన్ ఈద్ ముబారక్. ఈ ప్రాంతంలో మనం ఒక చక్కటి వాతావరణంలో ప్రేమ అభిమానం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ సంక్షేమం గురించి, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతానికి మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ఆ ప్రేమ అభిమానం, మీ ఆరోగ్యం, అదేవిధంగా మీ సంపద ఖచ్చితంగా పెరగాలి. ఈ ప్రాంతంలో మనం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈద్గాలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా కొత్త ఆలోచనలతోటి ఒకసారి ఈద్గా కమిటీ అందరు పెద్దలు జానీబాయి గారితో, మన ఇస్మాయిల్ గారితో, జాకీర్ గారితో అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకొని వచ్చే రంజాన్ మాసానికల్లా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ స్థానం సరిపోవడం లేదు, ఈ స్థలం సరిపోవడం లేదు. చాలా మంది పాపం రోడ్ల పైన ఈ రోజు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి ఒక చక్కటి ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయగలుగుతాం ఒకసారి చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఏర్పాట్లు, వాటితో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో నన్ను కోరారు బరియల్ గ్రౌండ్స్ విషయంలో. వాటి గురించి కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారికి వారికి చెప్పాను. ఆ కార్యక్రమం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. కానీ తప్పకుండా ఇటువంటి వాతావరణం పండుగ పూట మనందరం కలిసిమెలిసి ఉండాలి. సహృద భావంతో మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం అనే పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు.